మీ పేరు? నా పేరు ముగిల్ రమేష్ బాబు. మన సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసా జగన్మోహన్ రెడ్డి? తెలియకున్నట్టుంటాం. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది? నాకు తెలిసి అయితే ఎక్సలెంట్గా ఉంది. నెంబర్ 1 అండి పరిపాలన విషయంలో మాత్రం. బాగా వస్తున్నాయి పథకాలన్నీ. ఆల్రెడీ మా మిస్సెస్ వికలాంగ్, హ్యాండిక్యాప్డ్, 3000 నెలల పెన్షన్ వచ్చింది. నేను అద్దె ఆటో తోలుకుంటాను. అంతకుముందు అయితే ఆర్టీసీలో జాబ్ చేసేవాడిని, ఆ ఉద్యోగం పోయింది. మామూలుగా ఆటో తోలుకుంటూ ఉంటాను. జగన్ రెడ్డి మోహన్ గారి సమక్షంలో మాకు ఇల్లు కూడా రావడం జరిగింది. అదే టిట్కో ఇల్లు, అందులో ఉంటున్నాం సార్. టిట్కో ఇల్లు అనేది చంద్రబాబుది కదా, అంటే ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, ఇప్పుడు ఇచ్చారా? అయితే ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మాట కరెక్టే, కానీ అదే ప్రభుత్వం కనుక ఫామ్ చేసినట్టయితే ఇల్లు వచ్చేది కాదండి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఇది విధానాలను బట్టి ఇక్కడ దాకా వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల మాకు దయచేసి మళ్ళీ మాకు చక్కగా మాకు ఇల్లు రావడం జరిగింది. మంచిగా ఉందంటారా? ఎక్సలెంట్. పథకాలు అంతా బాగా, ప్రాబ్లమ్స్ లేవా? మాకైతే ఏమి లేదు, దేవుడి వల్ల కష్టపడుతున్నాం, ఇల్లు ఇచ్చారు. మా మిస్సెస్కి ఇది వచ్చింది, నా కూతురికి అమ్మఒడి వస్తుంది. ఇక మా అమ్మగారికి ఆసరా, అవి డోక్రాలు బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మంగళగిరి ఏదైతే నియోజకవర్గం ఉందో, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు అవునండి నారా లోకేష్ పోటీ చేస్తాడు. ఇటువైపు చూస్తుంటే ఒక కొత్త యువ నాయకురాలు, అంటే రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి యువ నాయకురాలుగా లావణ్య గారు పోటీలు ఉన్నారు. మరి ఢీ కొడుతుందంటావా లోకేష్ని? ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు మా మంగళగిరి కాన్స్టిట్యూన్సీ వచ్చేసి, ఇప్పుడు మాకు మళ్ళీ పోటీ చెప్పిన లావణ్య గారు వాళ్ళ అమ్మగారు కాండ్ర కమలా గారు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు అప్పట్లో. నెక్స్ట్ వచ్చేసి అదే ఏంకురాలు ఈయంకుడు మురుగుడు హనుమంతరావు గారు కూడా మంత్రిగా చేస్తున్నారు సర్వశిక్షాభ్యాస్కి వెళ్ళాను కూడా. ఆ తర్వాత ఇప్పుడు జగనన్న పరిపాలనలో ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది లావణ్య గారికి. తప్పకుండా మేమైతే గెలిపించుకుంటాం. లోకేష్ కంటే బెటర్గా ఉంటుందంటావా అమ్మాయి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది కదా లావణ్య గారు, చేస్తారు జగనన్న పరిపాలన కాబట్టి కంపల్సరీ చేయాలి, అది రూలు. ఇప్పుడు జగనన్న ఆఖరి నన్ను పెట్టినా జగనన్న చెప్తే మేము చేయాలి, ఎందుకంటే ఆయన మంచి పని చేసే మనిషి కాబట్టి. ఇక అదంతా కన్ఫర్మ్. రాష్ట్రంలో 170 సీట్లు ఉన్నాయి కదా, ఎన్ని గెలవచ్చు అంటారు? నాకు తెలిసి 170 జగనన్న కొట్టాలి. మా యొక్క ధ్యేయం అయితే అది. నేను ఒక పార్టీ తరపున మాట్లాడతలేదు, ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. పార్టీ గురించి అంటే రాజకీయం అనేది 4 రకాల కోణాల్లో జరుగుతూ ఉంటుంది. మా చిన్నతనం నుంచి వస్తూనే ఉన్నాం. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్, మా తల్లిదండ్రుల కాడి నుంచి మేము కానీ. తర్వాత ఏందా అనుకున్నాం, అలాంటి కాంగ్రెస్ని భ్రష్టు పెట్టించారు కొంతమంది రాజకీయ నాయకులు. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు వచ్చి అసలు రాజకీయం అనేది మళ్ళీ తిరగరా చూపించారు మహానుభావుడు. ఆ తర్వాత కాలగమనంలో ఆయన కలిసిపోయారు, అది వేరే విషయం. తర్వాత ఆయన బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన పరిపాలనలో మేమందరం చాలా సురక్షితంగా ఉండి కొన్ని పథకాలు పొంది ఒక మంచి ఇదిలో ఉండటం జరుగుతుంది. మళ్ళీ జగన్ సీఎం అయితే బాగుంటుంది. జగన్ సీఎం అమ్మితే బాగుండు కాదు, అయ్యేదే సీఎం గారు మాకు జగన్ పక్కా. అసలు దానికి మాత్రం డ్యామ్ షూర్. 170 సీట్లు తీసుకొస్తాం. ఆయన గెలిపించుకోవడం నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను.